శ్రీమాత్రే నమః. మరికొన్ని రోజుల్లో 3 రాశులకు అనుకోని అదృష్టం. ధనలక్ష్మి మీ ఇంట్లో తిష్టవేసినట్టే. కన్యా రాశిలో సూర్యగోచారం. ప్రతి నెల సూర్యుడు ఒక రాశి నుండి మరొక రాశికి మారతాడు. అది అన్ని రాశులను ప్రభావితం చేస్తుంది. అదే సమయంలో సూర్యుడు సెప్టెంబర్ 17న కన్యా రాశిలోకి సంచరించబోతున్నాడు. కొన్ని రాశుల వారు సూర్య భగవానుడి సంచారం వలన చాలా శుభ ఫలితాలను పొందవచ్చు. కాబట్టి సూర్యుని రాశి యొక్క ఈ మార్పు వలన ప్రయోజనం పొందబోయే అదృష్ట రాశుల వారెవరో ఈరోజు ఈ వీడియోలో చూసి వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా విషయంలోకి వెళ్తే అందులో మొదటిది మేషరాశి. ఈ రాశి వారికి సంబంధించి ఈ సమయంలో చాలా లాభపడతారు. సూర్యకాంతి వలె ఈ రాశి వారి అదృష్టం కూడా ప్రకాశిస్తుంది. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఖర్చులపై నియంత్రణ అవసరం. ఆరోగ్యం బాగుంటుంది. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటూ ఉండండి. అదే సమయంలో ఉద్యోగస్తులు తమ సృజనాత్మకతను ప్రదర్శించడానికి మంచి అవకాశాన్ని పొందవచ్చు. రెండవది ధనుసు రాశి. ఈ రాశి వారికి సంబంధించి ఈ సమయంలో ఉద్యోగస్తులకు కాలం అనుకూలంగా ఉంటుంది. వ్యాపారంలో కూడా ఆర్థికంగా లాభపడే అవకాశం ఉంది. అదే సమయంలో ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ అవసరం. పిల్లలతో సున్నితంగా ఉండండి. మూడవది వృశ్చిక రాశి. ఈ రాశి వారికి సంబంధించి ఈ సమయంలో అదృష్టం కలిసి వస్తుంది. జీవితంలో వచ్చే సమస్యలను సులభంగా పరిష్కరించుకోగలుగుతారు. ప్రేమ జీవితంలో కొన్ని సమస్యలు ఉండవచ్చు. కాబట్టి మీ భాగస్వాములతో సులభంగా సున్నితంగా మాట్లాడి సమస్యలను పరిష్కరించుకోండి. కొత్త ఆదాయ వనరులు ఏర్పడతాయి. మీ తల్లి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి.